వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. ఏంటంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఎగ్జామ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కీ రిలీజ్ అయిందండి. రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయ్యాయి. ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 మధ్యలో రాశారు కదా ఎగ్జామ్స్. సో వాళ్ళందరికీ కూడా కీస్ అనేటువంటి రిలీజ్ అయ్యాయి. ఏమేమి పోస్టులు అంటే అండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ లైట్ వెహికల్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆఫ్ ఏపీ. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏపీలో ఉన్నటువంటి వాటికి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయండి. సో మీరు కనుక ఈ లింక్లో క్లిక్ చేసి ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడి మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క రెస్పాన్స్ కీస్ అనేటువంటి డౌన్లోడ్ అవుతాయండి. సో ఆ రెస్పాన్స్ కీస్లో ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీరు అన్ని కీస్ చెక్ చేసుకోండి. అన్ని క్వశ్చన్స్కి మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన కీ ఏంటి అని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో 1 2 3 4 ఇలా ఉంటుంది కదండి. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది ఉందనుకోండి. సో మీరు పెట్టిన ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, చోజన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదంతా క్వశ్చన్ అనుకుంటే రైట్, చోజన్ ఆప్షన్ దగ్గర మీకు 4 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక లేదు ఈ క్వశ్చన్కి 4 ఆన్సర్ అని మీకు అనిపించింది అనుకోండి, ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు ఏం చేస్తారంటే దీనికి ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో 100 రూపీస్ పే చేసి మీరు ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అండ్ మీరు ఆబ్జెక్షన్ కనుక వాళ్ళు కన్సిడర్ చేస్తే మీ 100 రూపీస్ అనేటువంటి మీకు రిఫండ్ ఇచ్చేస్తారని. అండ్ దీన్ని కీ చేంజ్ చేస్తారు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా కీ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పర్టికులర్ కీని చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇవాళ సెప్టెంబర్ 1 ఇప్పుడే రిలీజ్ అయింది మధ్యాహ్నము. సో ఏంటంటే హైకోర్ట్స్ నోటిఫికేషన్ నంబర్ 1 2025 to 10. సో 10 రకాల పోస్టులు ఉన్నాయండి కానీ సో దాని గురించి అనమాట. ఈరోజు నోటిఫికేషన్ వేశారు May 6th రోజు. అండ్ ఆగస్టు 20th నుంచి ఆగస్టు 24th వరకు కూడా ఎగ్జామ్స్ జరిగాయి. చూడండి, ద క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఫ్రమ్ ఆగస్ట్ 20 to 24 ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. సో ఇవన్నీ ఎగ్జామ్స్కి సంబంధించి వాళ్ళకి ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీకి అండ్ రెస్పాన్స్ షీట్ ఆర్ హోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్. సో మీరు ఆ లాగిన్ అయినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ ఉంటుంది. సో మీరు రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన కీ ఉంటుంది. మీరు ఏమి క్వశ్చన్ పెట్టారు, మీరేం ఆన్సర్ పెట్టారు, వాళ్ళు ఏం కీ ఇచ్చారనేది కూడా ఉంటుందండి. సో దాన్ని చూసుకొని మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది కదండి. సో ఒక్కొక్క మార్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ రైజ్ చేయండి. అంటే మీకు కనుక అది రాంగ్ ఇచ్చారు అనుకుంటే. ఎందుకంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఒక మెయిన్గా చాలా ఎగ్జామ్స్లో కూడా చాలా క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ రివైజ్ అయిపోయి ఫైనల్కి మారిపోయిందండి. జూనియర్ అసిస్టెంట్లోనే దాదాపు 4 క్వశ్చన్స్, ఒక్కొక్క షిఫ్ట్కి 4 క్వశ్చన్స్, 3 షిఫ్ట్లలో 4 క్వశ్చన్స్, ఒక దాంట్లో 3 క్వశ్చన్ అండి. ఇలా ఇన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్కి మారిపోయిందండి. సో ఎంత మనకు మెరిట్లో, ఆర్డర్ ఆఫ్ మెరిట్లో చాలా చేంజ్ అయిపోతుందండి. సో కొన్నిట్లో వాళ్ళ ఆప్షన్ అంటే వాళ్ళు కావాలని ఎర్రర్స్ ఇవ్వరు. ఏమైపోతుందంటే క్వశ్చన్ పేపర్ మేకింగ్లో ఏంటంటే ఒక్కొక్కసారి అట్లాంటి తప్పులు దొరుకుతాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రైజ్ చేయండి. రైట్, ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ if they have any objections on the questions preliminary they can submit such objections to the preliminary key through online ఫ్రమ్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు. మీకు 8 రోజులే ఉందండి. సెప్టెంబర్ 8 till 11:59 నైట్ 11:59 వరకు 100 రూపీస్ పే చేసి ప్లస్ ఛార్జెస్ ఉంటాయంట. సో 100 రూపీస్ పే చేసి మీరు ఆబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. సో చూసుకోండి ఏమేమి ఉన్నాయని. ఇన్ కేస్ ఆఫ్ జెన్యూన్ ఆబ్జెక్షన్స్ విచ్ ద కమిటీ కన్సిడర్ ద సస్టైనబుల్ అంటే ఓకే వాటిని తీసుకోవచ్చు. సో ఇది కరెక్ట్గానే ఉంది, కీ తప్పు ఉంది అని ఎవరైతే కమిటీ కనుక వాళ్ళు తీసుకుంటారో దాన్ని ద కలెక్టెడ్ ఫీ ఆఫ్ 100 రూపీస్ అండ్ ఛార్జెస్ విల్ బి రిఫండెడ్. ఆ ఛార్జెస్ ప్లస్ 100 రూపీస్ కూడా క్యాండిడేట్కి, అభ్యర్థికి రిఫండ్ వస్తాయని అంటున్నారని. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఆన్లైన్ మోడ్ ఈస్ టిల్ సెప్టెంబర్ 8 till 11:59. నో అదర్ మోడ్ ఆఫ్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ విల్ బి యాక్సెప్టెడ్. సో మీరు ఇట్లా పోస్ట్ చేయడం కానీ ఇంకేదైనా మెయిల్ చేయడం కానీ ఏది వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. జస్ట్ మీకు ఈ విండో టైంలోనే సెప్టెంబర్ 1 ఇవాటి నుంచి, రైట్ ఇప్పటి నుంచి కదండి, ఇవాటి నుంచి సెప్టెంబర్ 8 వరకు 1 వీక్ టైం ఇచ్చారు కదా. సో ఈ పీరియడ్లోనే మీరు ఏం చేయాలి, ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలి ఆన్లైన్లోనే, దట్ టు క్యాండిడేట్ లాగిన్ ద్వారానే. ఓకే అండి. సో ఇది అండి ఇప్పటికీ వచ్చినటువంటి అప్డేటు. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే కూడా అండి ఏప్రిల్, అది ఎప్పుడు జరిగిందండి ఎగ్జాము తెలంగాణలో చూసుకుంటే 18th, 19th, 20 ఏప్రిల్లో జరిగిందండి. రైట్, సో 18th, 19th, 20 ఏప్రిల్ జరిగింది. అండ్ వీళ్ళు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు ఇచ్చారంటే 28th ఏప్రిల్కి ఇచ్చారండి. రైట్, సో ఇప్పుడు ఏపీలో, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కొంచెం తొందరగానే ఇచ్చారనుకోవచ్చు. రైట్, 8 days. సో అక్కడ కూడా అంతేలేండి, 8 days, సెప్టెంబర్ 7 days.
అండ్ ఫైనల్కి వచ్చేసి ఎప్పుడు ఇచ్చారంటే అండి జూలై 2 రోజు ఇచ్చారండి తెలంగాణలో. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా 2 months పట్టింది. సో మీకు అంత పట్టుండకపోవచ్చండి. ఎందుకనంటే ఇక్కడ మధ్యలో సమ్మర్ వెకేషన్ ఒకటి ఉంది కదండి. సమ్మర్ వెకేషన్లో ఏంటంటే డ్యూటీ చార్ట్స్ కొంచెం అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటారు. సో మెయిన్ ఇష్యూస్ ఉంటేనే వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. కానీ అడ్మినిస్ట్రేషన్లో మేబీ హాలిడేస్ ఉండకపోవచ్చు వెకేషన్, కానీ కొంచెం ట్యాంపర్ అవుతుంది కానీ వర్క్ అనేటువంటిది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని 2 months పట్టిందని నేను అనుకుంటున్నాను. తట్టు ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ ఇది వచ్చిందంటే కూడా మీకు ఏమవుతుందంటే ఇయర్ అనేది అయిపోతూ ఉంటుంది కదండి. సో జనరల్గా ఏంటంటే వీళ్ళు ఇయర్లీ క్యాలెండర్ వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు తొందరగానే రిజల్ట్స్ ఇస్తారు, వితిన్ 1 monthలోనే ఇచ్చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందండి. మీరు ఈ లోపల మాత్రం ఖచ్చితంగా ఈ ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రేస్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క స్కోరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ మీరు అప్లై చేసిన పోస్టు అండ్ కేటగిరీ ఇవి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది వస్తుందండి. అంటే మన డిస్ట్రిక్ట్లో మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. దానికోసం నేను ఒక శాంపుల్ కామెంట్ని నేను యాడ్ చేస్తాను. సో దాని కింద మీరందరూ కూడా కామెంట్ యాడ్ చేయగలరని మనవి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ టెలిగ్రామ్లో కానీ జీమెయిల్లో కానీ నాకు పంపించండి. ఎవరైతే పంపిస్తారో నేను దాని మీద కంప్లీట్ కీ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. మీరు ఆల్రెడీ చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఆ రెండింటికి సంబంధించినటువంటి నేను ఫైనల్ ఆబ్జెక్షన్స్తో అంటే ప్రాథమికంగా వచ్చిన కీస్, ఫైనల్ కీస్ యాడ్ చేసి కూడా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను వీడియోస్ చేయడం జరిగిందండి. మీరు నా ఛానల్లో చూడండి, ఉంటాయి. 3 parts చేశాను ఒక్కొక్క వీడియో. సో మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో అందరికీ యూస్ఫుల్గా ఏమంటారంటే ఒక అవుట్ ఆఫ్ స్కోప్ లాగా ప్రతి ఒక్క క్వశ్చన్ని ఇంటర్లింక్ చేస్తూ కరెంట్ కాన్సెప్ట్స్కి ఇంటర్లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు ఒకసారి అవి చూడండి, అవి చూసి మీకు నచ్చినట్లయితే, ఎందుకంటే ఎగ్జామ్ అన్నాక ప్యాటర్న్ అంటే అదే ఉంటుందండి. సో ఇదే క్యాడర్ కాబట్టి సేమ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది, సేమ్ మోరల్లెస్ సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కడంటే మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏపీ అండ్ తెలంగాణ కొంచెం వేరీ అవుతుంది అంతే. సో ఆ పార్ట్ అనేటువంటిది నేను ఎలా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కవర్ చేస్తాను. సో నో ఇష్యూ. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరికైతే నచ్చుతుందో సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళు నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు ఆ యొక్క పీడిఎఫ్ని. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. ఈ యొక్క లింక్స్ కూడా నేను 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎక్కడి నుంచి అయితే మీరు ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి పీడిఎఫ్, ఈ 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.